దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినాన దేవుని మాటలు వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నిశ్చయంగా నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ లోకంలో మనుషులంగా మనం మనుషుల యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ధన సహాయాన్ని అడుగుతాం, ఇంకొన్ని సందర్భాల్లో వస్తు సహాయం అడుగుతాం, ఇంకొన్ని సందర్భాలలో మాట సహాయాన్ని కోరుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులంగా మనుషులు మనం సహాయం అడిగేటప్పుడు మనం సందేహిస్తూ ద్విమనస్సుతో అడుగుతూ ఉంటాం. వాళ్ళు అడిగిన సహాయాన్ని ఒకవేళ చేస్తే చేస్తారు, లేదంటే లేదు అన్నట్టుగా అవిశ్వాసంతో సందేహిస్తూ అడుగుతూ ఉంటాం. ఆ రీతిగానే వాళ్ళు కొన్నిసార్లు మనకు సహాయం చేస్తారు, మరి కొన్నిసార్లు సహాయం చేయరు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడైన పరిశుద్ధుడు మాత్రం మనం ఏది అడిగినా మన జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం యేసయ్యను అడిగేటప్పుడు మనుషుల్ని అడిగినట్టుగా మనం అడగకూడదు. విశ్వాసంతో సందేహింపకుండా పూర్ణమైన పట్టుదల కలిగి దేవుణ్ణి మనం అడగాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుత కార్యాలను చేస్తాడు. నీ జీవితంలో జ్ఞానం కొదువుగా ఉన్నా, నీ ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోయినా, నిరుద్యోగ స్థితిలో నీవున్నా, గర్భఫలం లేక వేదన అనుభవిస్తూ ఉన్నా, వివాహం కాక అనేక నిందల మధ్యలో నువ్వున్నా, నీ కళ్ళ ముందు నీ బిడ్డల భవిష్యత్తు దీవించబడాలన్నా, నీ కుటుంబంలో మారని యజమాని మారాలన్నా, నీ కుటుంబం నెమ్మదిని క్షేమాన్ని అనుభవించాలన్నా, నువ్వు వ్యక్తిగతంగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను అనుభవించాలన్నా, పరసంబంధమైన దీవెనలతో, భూలోక సంబంధమైన దీవెనలతో నువ్వు దీవించబడాలన్నా, ప్రభువును నువ్వు ఏది అడుగుతావో అడుగు. నిశ్చయంగా ఈ దినాన దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు. నువ్వు ఏది అడిగినా దానిని ధారాళంగా నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు సందేహింపకుండా విశ్వాసంతో అడుగు. మనుష్యులను అడిగినట్టుగా నువ్వు అడగొద్దు. ఒకవేళ నువ్వు సందేహంతో అవిశ్వాసంతో ఉన్నట్లయితే నువ్వు ద్విమనస్సుతో ఉన్నట్టు. ద్విమనస్కులకు ఏమీ దొరకదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ దొరికిద్ది అని తలంచుకోవద్దు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ద్విమనస్కులుగా ఉండి అవిశ్వాసంతో ఉంటే దేవుడు మనకి ఏమీ ఇవ్వలేడు. అందుకనే నీ జీవితంలో నువ్వు కార్యం చూడాలంటే విశ్వాసంతో సందేహింపకుండా ప్రభువు నువ్వు అడగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మన పితరులు అబ్రహాము మొదలుకొని మనం గమనిస్తే అనేక మంది దేవుని యొద్ద ధారాళంగా దేవుడు దయచేస్తాడని విశ్వాసంతో సందేహింపకుండా అడిగి ఎన్నో అద్భుతాలను వారి జీవితాల్లో అనుభవించారు. ఎన్నో మేలులు వారు పొందుకున్నారు. ఎరుకో కోటగోడలైన వారి ముందు కూల్చబడ్డాయి. ఎర్ర సముద్రం కూడా పాయలైపోయింది. యోర్దాను కూడా ఏకరాశిగా నిలిచిపోయింది. మరి ఇంతటి అద్భుతాలు వారు చేయడానికి, వారు అనుభవించడానికి గల కారణం మనం ఆలోచన చేస్తే వారిలో ఉన్న విశ్వాసం మాత్రమే. దేవుడు చెప్పిన ప్రతి మాట మీద వారు విశ్వాసం ఉంచారు. ఆయన చేస్తాను అన్నాడా, తప్పక చేస్తాడు అని సందేహించకుండా దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేశారు. విశ్వాసంతో ప్రభువు మీద ఆధారపడ్డారు. అందుకే వారి జీవితాలలో అనేకుల ఎదుట అద్భుత కార్యాలు చేయగలిగారు. అనేకుల మధ్యలో దేవుని నామానికి మహిమకరంగా వారు మార్చబడ్డారు. దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నువ్వు ఏ సమస్యలతో ఉన్నా, ఏ బంధకాల మధ్యలో నువ్వు బంధించబడి ఉన్నా, నీ కుటుంబంలో ఏ కార్యం జరగడం లేదని నువ్వు దుఃఖంతో విచారంతో ఉన్నా, సందేహించకుండా నువ్వు మోకరించి ప్రభువు ఎదుట విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే గొప్ప అద్భుతాన్ని ఈ దినాన నువ్వు చూడబోతూ ఉన్నావు. ఘనమైన కార్యాన్ని నీ జీవితంలో చేయడానికి, అద్భుతాన్ని చేయడానికి, ధారాళంగా నువ్వు అడిగిన ఈవులన్నిటినీ నీకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి అట్టి ప్రార్థనాత్మను, అట్టి విశ్వాసాన్ని దేవుడు ఈ దినాన నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడవు, శక్తి కలిగిన దేవుడవు ప్రభా, మేము మనుష్యులను అడిగినట్టుగా నిన్ను అడగకూడదని మీరు తెలియపరుస్తూ ఉన్నారు ప్రభా. అయ్యా, నిశ్చయముగా ఈ దినాన నీ బిడ్డలు ఏ సమస్యలతో ఉన్నా ప్రభా, విశ్వాసముతో నీ పాదాలు పట్టుకొని నీ సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని మీరు కలుగు చేయండి. సందేహించకుండా నిన్ను అడిగి నీ యొద్ద నుంచి వస్తున్న ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి యోగ్యత కలిగిన నీ బిడ్డలుగా నీ బిడ్డలను మీరు మార్చమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో ఉన్న అవసరత
అవసరతలన్నీ తీర్చి నీ రెక్కల నీడలో భద్రపరిచి కార్యాలు చేయమని, బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలకించమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.